షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అనుదిన కృపలో వస్తున్న లేఖనాలు మీరు వింటూ పరమతరి సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన చేత ఆశీర్వదింపబడుతున్నారనుకుంటున్నాము. ఆత్మీయంగా మేలు పొందుతున్నారనుకుంటున్నాము. మరియు అనుదినం కూడా ఆయన కృపాక్షేమములతో మీరు బలం పొందుకుంటున్నారు అనుకుంటున్నాము. కాబట్టి ఈ దినం కూడా అనుదిన కృపలో భాగంగా లేఖనం మనం చూసుకుంటే కీర్తన గ్రంథము 139వ అధ్యాయములో ఆయన ఈ విధంగా భక్తుడు అంటూ వస్తుంటున్నాడు. 23వ వచనంలో, 139 కీర్తన 23వ వచనంలో, ఎలోహీం నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. కాబట్టి ప్రియులారా, మన ఉదయాంతరంలో ఆయన తెలుసుకునే ఆదురు సుమా. మన ఉదయాంతరంలో ఆయనకి తెలుసు, మన అంతరంగంలో ఏముందో తెలుసు. మనకు ఆలోచన రాకమునిపే, మనకు ఆలోచన తలుపు పుట్టకమునిపే ఆయన తెలుసు. కానీ మనం ఏం చేయాలంటే, అయ్యా నా హృదయంలో వసించు, నా హృదయంలో నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే తీసివేయి తండ్రి, నా హృదయాన్ని పరీక్షించు అని మనం అనుదినము కూడా ఆయన సన్నిధికి వచ్చి మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. కాబట్టి మనము లేచుట, మనం కూర్చునుట, మనం నడుచుట, మన క్రియలన్నీ కూడా ఆయనకు తెలుసు సుమా. కాబట్టి ప్రియులారా, నేను ఆయన సన్నిధానములో ఏ విధంగా నడుచుకోవాలని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి మన హృదయాంతరంగా చేర్చుకొని ఆయనకు మనము మన హృదయాన్ని అప్పగిస్తే మనల్ని ఆయన మన హృదయాంతరంలో శాంతి సమాధానము సమృద్ధిగా ఇస్తాడు ప్రియులారా. కాబట్టి ఆయనకి ఆయాసకరమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ పుట్టకమునిపే అవి మొగ్గలను తుంచివేస్తాడు సుమా, ఆయనకు అప్పగించుకుంటే మన హృదయాన్ని. కాబట్టి అందుకే భక్తులు అంటూ వచ్చాడు, అయ్యా నన్ను తల్లి గర్భంతో రూపించిన వాడు నీవే కదనయ్యా. కాబట్టి తల్లి గర్భంలో నుంచి నన్ను జన్మింపజేసిన దినం మొదలుకొని ఈ దినం వరకు నన్ను నడిపిస్తున్న వాడు నీవే కదా నాయనా. కాబట్టి నా కళ్ళు నేను చూశాయి కదా తండ్రి, అయ్యా నీ కళ్ళు నన్ను చూశాయి కదా తండ్రి. కాబట్టి అయ్యా నీ దృష్టి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను. కాబట్టి నువ్వు నన్ను కలగజేసిన విధం చూడగా ఎంతో భయం వేస్తుంది, ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అంతగా నువ్వు నన్ను పరిశోధిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, నాకు తోడుగా ఉంటున్నావు. కాబట్టి అయ్యా మరొక్కసారి నా హృదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నీకు అప్పగించుకుంటున్నాను. కాబట్టి నన్ను నడిపించుము తండ్రి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని మన హృదయాన్ని ఆయన అప్పగించుకుంటే మన హృదయాంతరంగంలో ఆయన వసిస్తాడు. మన హృదయాంతరంలో ఆయన వసిస్తే అప్పుడు అదొక గొప్ప సంతోషము, ఎంతో ఆనందము, ఎంతో తృప్తి. కాబట్టి ఆ యొక్క భూమి ఫలించినట్లు ఆ యొక్క పచ్చని ఆ యొక్క పైరుతో ఏ విధంగా భూమి ఏ విధంగా సంతోషిస్తుంటుందో ఆయన మనలోకి వస్తే ఆ విధంగా సంతోషము, ఆనందము సుమ. అట్టి విధమైన ఆనందము మన హృదయాల్లో సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వామిస్యానికి స్తోత్రములు. ఇంతవరకు ఉపదేశించిన ఉపదేశము మా హృదయాల్లో నిరంతరం ఫలభరితం చేయమని ప్రార్థిస్తూ మానశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన సర్వోన్నతుడైన యాశ్వామిస్య కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.